Hi everyone, this is Chandan and welcome to Chandan Logics. ఈ రోజు మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి 28th మార్చ్ సెకండ్ షిఫ్ట్లో జరిగిన అర్థమెటిక్ పేపర్ని డిస్కస్ చేయబోతున్నాం. అంటే సింపుల్గా మాట్లాడంటే ఎగ్జామినేషన్లో అర్థమెటిక్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ నేను ఈ వీడియోలో క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను ఈ వీడియోలో కంప్లీట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, వాటిని మనం యూనిక్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ఇప్పుడు నేను ఈ వీడియోలో క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాను. ఓకేనా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆల్రెడీ మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అలానే గ్రూప్ డీకి సంబంధించి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు చూడొచ్చు. లేదు అనుకుంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ని తెలుసుకోవచ్చు. ఓకేనా? ఈ కోర్సులో మనం ప్రతి టాపిక్ని చాలా క్లియర్గా బేసిక్స్ నుంచి డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఫస్ట్ మనకి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత మనం క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే సింపుల్గా మాట్లాడంటే జీరో లెవెల్ నుంచి స్టార్ట్ చేసి ఎక్స్ట్రీమ్ హై లెవెల్ వరకు క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? అలానే మనకి బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి స్పెషల్ బ్యాచ్ కంప్లీట్ కోర్స్ ఉంది. అలానే మనకి ఎస్ఎస్సి ఓరియంటేషన్లో కంప్లీట్ కోర్స్ స్పెషల్ బ్యాచ్, అలానే మనకి బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో కంప్లీట్ కోర్స్ స్పెషల్ బ్యాచ్ కూడా ఉంది. ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటే కనుక నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ని డౌన్లోడ్ చేసి కూడా చూసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇంకా మనం ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఈస్ ద లార్జెస్ట్ 3 digit నెంబర్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 15, 25 అండ్ 30. సో 15, 25, 30తో డివిజిబుల్ అయ్యే లార్జెస్ట్ 3 digit నెంబర్ ఏమిటి అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఒకసారి చూడండి, ఈ క్వశ్చన్ యాక్చువల్లీ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్కి సంబంధించిన క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ని చాలామంది ఏం చేస్తుంటారంటే ఫస్ట్ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత దాని మల్టిపుల్స్లో ఉన్న హైయెస్ట్ 3 digit నెంబర్ ఏమిటి అని చెక్ చేస్తారు. కానీ నిజం చెప్పాలంటే ఇదంతా చేసే టైంలో మనకి చాలా టైం వేస్ట్ అయిపోతుంటుంది. ఇప్పుడు ఇదంతా చేయడం కన్నా సింపుల్గా మీరు ఒకవేళ డివిజిబిలిటీ రూల్ అనే కాన్సెప్ట్ని యూస్ చేస్తే ఇదే క్వశ్చన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు అనమాట. మరి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఇప్పుడు యాక్చువల్లీ చూస్తే మీ దగ్గర ఉన్న నెంబర్స్ 15, 25, 30. అందుకే నేను చేస్తానంటే 25 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తాను. 25 డివిజిబుల్ రూల్ ప్రకారం ఏంటంటే లాస్ట్ 2 digits అనేవి 25తో డివిజిబుల్ అయితేనే ఆ నెంబర్ మొత్తం 25తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం అనమాట. చూద్దాం ఒకసారి. ఇక లాస్ట్ 2 digits ఏంటంటే 00. 00 అంటే 100 అని అర్థం అనమాట. మరి 100 25లో డివిజిబుల్ అవుద్దా? డివిజిబుల్ అవుతుంది. అంటే ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, లాస్ట్ 2 digits ఏంటంటే 30. 30 25లో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుందా? అవ్వదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. నెక్స్ట్ అలానే ఇక లాస్ట్ 2 digits ఏంటంటే 60. మరి 60 25లో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుందా? అవ్వదు కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుద్ది. ఇక్కడ లాస్ట్ 2 digits ఏంటంటే 75. మరి 75 25లో డివిజిబుల్ అవుద్ది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుద్ది. అంటే ఆన్సర్ డి అయినా అవ్వాలి లేదా ఆన్సర్ ఏ అయినా అవ్వాలి. ఇప్పుడు ఈ రెండింటిలో ఆన్సర్ ఏంటి తెలియాలి. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ చాలా ఉంది, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ 30 ఉంది. 30ని మనం కావాలనుకుంటే 3, 10 అని రాయొచ్చు కదా. అంటే మనకి 3లో డివిజిబుల్ అవ్వాలి, 10లో కూడా డివిజిబుల్ అవ్వాలి. అవునా? మరి 10లో డివిజిబుల్ అవ్వాలి కాబట్టి చెక్ చేద్దాం. ఇప్పుడు 900 10లో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుద్దా? ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది. మరి 975 10లో ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుద్దా? డివిజిబుల్ కాదు కాబట్టి రాంగ్ ఆన్సర్. అప్పుడు సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఏ అని చెప్పేస్తాం. అవునా? అంటే మీకు డివిజిబిలిటీ అన్న కాన్సెప్ట్ని ఎలా యూస్ చేయాలి అని తెలుసుంటే కనుక ఇప్పుడు దీనికి ఎలాంటి ఎల్సిఎం ఏమీ క్యాలిక్యులేట్ చేయకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆన్సర్ పెట్టొచ్చు. అవునా? అందుకని ఏంటంటే ఎప్పుడు మీరు యూనిక్గా ఆలోచించాలి. ఎప్పుడైతే మీరు యూనిక్గా ఆలోచిస్తారో అప్పుడు మాత్రమే ఎగ్జామినేషన్లో మీరు జాబ్ కొట్టడానికి ఛాన్సెస్ హై ఉంటాయి అనమాట. అదే ఒకవేళ మీరు అందరిలో ఆలోచిస్తారనుకోండి అప్పుడు ఎగ్జామినేషన్లో మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి టైం వేస్ట్ అవుతుంది. కానీ ఎగ్జామినేషన్లో మనకి ప్రతి సెకండ్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ప్రతి సెకండ్ని సేవ్ చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే హైయెస్ట్ స్కోర్ వస్తుంది అనమాట. ఓకే, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్కి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 5x and 8x ఆర్ 9 and 360. సో మనకి హెచ్సిఎఫ్ చెప్పారు, ఎల్సిఎం కూడా చెప్పారు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమిటి అని అడుగుతున్నారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్కి సంబంధించి మనకి ఆర్ఆర్బి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారు. ఇక్కడ మనం యూస్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers
ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. అవునా, ఇది అందరికీ తెలిసిందే. టూ నెంబర్స్ ప్రొడక్ట్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్కి ఈక్వల్ అవుతుంది. అవునా, ఇప్పుడు చూడండి ఆ నెంబర్స్ ఏమిటో మనకు తెలియదు కాబట్టి ఒకటేమో 5x ఇంకోటేమో 8x ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం హెచ్సిఎఫ్ చెప్పారు. ఎల్సిఎం ఏమో 360 అని చెప్పారు, హెచ్సిఎఫ్ ఏమో 9 అని చెప్పారు. అవునా, క్యాలిక్యులేట్ చేయండి. 5 into 8 ఎంత అంటే 40x², ఎందుకంటే x into x అంటే x² కదా, ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 360 into 9. అవునా, మరి 360 40లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 360 40లో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే x² ఈజ్ ఈక్వల్ టు 81 అవుతుంది, ఎందుకంటే 9 into 9 81. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే సింపుల్గా అప్పుడు మన ఆన్సర్ 9 అని చెప్పేస్తాం. ఓకేనా, చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. నిజం చెప్పాలంటే మీకు ఈ అప్లికేషన్ తెలుసుంటే గనక అప్పుడు మీరు ఈ స్టెప్ కూడా వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ అక్కడే చేసేవచ్చు. 5 8 times 40 మనకి 360, 40లో 9 టైమ్స్ పోతుంది, 9 into 9 అంటే 81, x² 81 అయితే అప్పుడు x వాల్యూ ఎంత అంటే సింపుల్గా మనం 9 అని చెప్పేస్తాం. ఓకేనా, చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఒకవేళ మీకు కనుక ఈ సెషన్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక వాళ్ళకు కూడా మన వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేయండి. అలా షేర్ చేస్తేనే మీ వైపు నుంచి మాకు సపోర్ట్ ఉంటుంది అండ్ అప్పుడు మనం ఇంకా ఎక్కువ వీడియోస్ని చేస్తూ ఉంటాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ A/B is 2/5 అండ్ B/C is 3/4, వాట్ ఈస్ A/C? చాలా చాలా సింపుల్ సిల్లీ క్వశ్చన్ అనమాట. అవునా, నిజం చెప్పాలంటే దీనికి పెన్ పేపర్ కూడా అవసరం లేదు. A/B రేషియో ఎంత? A/B రేషియో ఎంత అంటే 2/5. అలానే B/C ఎంత? B/C ఎంత అంటే 3/4. మనల్ని ఏమడుతున్నారు? A/C అడుగుతున్నారు. అవునా, ఇప్పుడు ఈ బీబీ క్యాన్సిల్ చేస్తే ఇంక మిగిలింది మనకి ఏసీనే కదా. మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసేవచ్చు. డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏసీ కావాలంటే ఏ కావాలంటే 2 into 3 6. అవునా, అలానే మనకి 4 into 5 ఎంత అంటే 20. అప్పుడు దీన్ని క్యాన్సిలేషన్ చేసి మీరు చెప్పొచ్చు, లేదు అనుకుంటే కనుక మీరు ఇక్కడే క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 4 2లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు రేషియో ఎంత అంటే 3/10 అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, అది మీరు కావాలనుకుంటే అక్కడ మీకు వచ్చిన 6/20 ఉంది కదా, దీన్ని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 3/10 వచ్చింది. ఎలా చేసినా సేమ్ ఆన్సర్. నిజం చెప్పాలంటే ఈ క్యాలిక్యులేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గానే చేసేవచ్చు. మనకి A/C అడిగారు, AB రేషియో చెప్పారు, BC రేషియో చెప్పారు. ఇది మల్టిప్లై చేస్తే మనకి ఏ వాల్యూ వచ్చింది, ఇది మల్టిప్లై చేస్తే మనకి C వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా, చాలా చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. ఇఫ్ A+B ఈక్వల్ టు -2, A-B ఈక్వల్ టు 12, ఫైండ్ B వాల్యూ ఏమిటి అని అడుగుతున్నారు. చాలా చాలా సింపుల్ సిల్లీ క్వశ్చన్ ఇది. చూడండి, A+B వాల్యూ ఎంత అంట? A+B వాల్యూ ఎంత అంటే -2. అలానే A-B వాల్యూ ఎంత? A-B వాల్యూ ఎంత అంటే 12. మనకేం కావాలి? B వాల్యూ కావాలి. మరి B వాల్యూ కావాలంటే ఏ ఎలిమినేట్ చేయాలి. ఏ ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్లో సెకండ్ ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేస్తాను. ఎప్పుడైతే నేను సబ్ట్రాక్ట్ చేశానో ఏ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏమో చూడండి, B మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అయిపోద్ది. అప్పుడు B ప్లస్ B ఏమవుతుందంటే 2B అవుద్ది. 2B ఈజ్ ఈక్వల్ టు -2 -12 అంటే -14 అవుద్ది. అప్పుడు B వాల్యూ ఎంత అంటే అప్పుడు సింపుల్గా మనం -7 అని చెప్పేస్తాం. ఓకేనా, చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఆన్సర్ ఎంత అంటే -7. నిజం చెప్పాలంటే ఇదంతా చిన్నపిల్లలు చేసే క్యాలిక్యులేషన్, కానీ మన ఎగ్జామినేషన్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీకు జస్ట్ తెలియాల్సిన ఏంటి? B వాల్యూ కావాలంటే ఏ వాల్యూ ఎలిమినేట్ అయిపోవాలి. ఏ వాల్యూ ఎలిమినేట్ అయిపోవాలి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 2B ఈజ్ ఈక్వల్ టు -14 వచ్చింది. అప్పుడు B ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే -7. ఓకేనా, చాలా చాలా సింపుల్ అండ్ సిల్లీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సాల్వ్ అని చెప్పి 0.05 into 0.4 ఎంత అంటున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ని చాలామంది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మామూలుగా మనకు తెలిసింది ఏంటి? 5 into 4 అంటే ఎంత? 5 into 4 అంటే 20 అని తెలుసు మన అందరికీ. అవునా, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి. డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ ఉన్నాయి. అంటే మనకి ఆన్సర్లో డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ రావాలి. మన ఆన్సర్లో డెసిమల్ పాయింట్ 3 డిజిట్స్ రావాలంటే అప్పుడు 0.020 ఇలా ఉండాలి. అవునా, డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ చూడండి. అప్పుడు రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అవునా, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది, ఇది రైట్ ఆన్సర్ అవుద్ది, ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా, ఎందుకంటే మనకి 5 into 4 చేస్తే 20 వచ్చుద్ది. కానీ ఇక్కడ మనకి డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్.
ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్, అప్పుడు ఆ వచ్చే ఆన్సర్కి ఏమవ్వాలి, డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉండాలి. మరి 3 డిజిట్స్ ఉండాలి కాబట్టి అప్పుడు ఇది ఆన్సర్ అవుతుంది 0.020. ఎందుకంటే డెసిమల్ పాయింట్ తర్వాత మనకి జీరోకి వాల్యూ లేదు కాబట్టి 0 పోయింది. కానీ యాక్చువల్ ఆన్సర్ ఏంటి, మనకి 20. దీనికి డెసిమల్ పాయింట్ 3 డిజిట్స్ రావాలి కాబట్టి అప్పుడు ఏమో 0.020. అప్పుడు ఆప్షన్ ఏంటంటే సింపుల్గా సి అని చెప్పేస్తాం. ఓకేనా, చాలా చాలా సింపుల్ అండ్ బేసిక్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 3x ప్లస్ 0.04x ఈజ్ ఈక్వల్ టు 0.608 ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. చాలా సింపుల్, ఈ రెండు యాడ్ చేయండి. యాడ్ చేస్తే 3.04x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 0.608. ఇప్పుడు ఒకసారి చూడండి, చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ క్యాలిక్యులేషన్ చేస్తారు. క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఇప్పుడే కదా మనం నేర్చుకుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది మల్టిప్లై అవుతుంది, దేంతో మల్టిప్లై అవుతుంది, ఎక్స్తో మల్టిప్లై అవుతుంది. ఆ వచ్చే ఆన్సర్కి డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఇది ఏ నెంబర్తో మల్టిప్లై అవ్వాలంటే డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉన్న నెంబర్తో మల్టిప్లై అవ్వాలి. ఎప్పుడైతే ఇది డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉన్న నెంబర్తో మల్టిప్లై అవుద్దో ఆ వచ్చే ఆన్సర్లో మనకి డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ వస్తాయి. అవునా, మరి ఈ చిన్న కామన్ సెన్స్ యూస్ చేస్తే డెసిమల్ పాయింట్ తర్వాత నాకు 1 డిజిట్ కావాలి ఎక్స్కి, మరి డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ కాబట్టి లేదు. ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. అప్పుడు సింపుల్గా ఆన్సర్ ఏంటంటే బి అని చెప్పేస్తాం. ఓకేనా, మళ్ళీ ఇదంతా క్యాలిక్యులేట్ చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ కొంతమంది క్యాలిక్యులేషన్ చేసే ప్రాసెస్ అనుకోకుండా ఏం చేస్తారు, రాంగ్ ఆన్సర్ పెడతారు. అంటే 0.2 పెట్టాలి, 0.02 అని, లేదా కన్ఫ్యూజ్ అవుతుంటారు ఏం పెట్టాలి అని చెప్పని. అదే మీకు చిన్న కామన్ సెన్స్ ఏమని, డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్న వాల్యూ మల్టిప్లై అయినప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ దాంతో మల్టిప్లై అయితే అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ డెసిమల్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉంటాయి అన్న చిన్న కామన్ సెన్స్ ఉందనుకోండి. అప్పుడు ఏం చేయాలి, నేను ఇక్కడ వచ్చే వాల్యూ అనేది డెసిమల్ పాయింట్ తర్వాత 1 డిజిట్ ఉండాలి అని నాకు తెలుస్తుంది. చెక్ చేసుకుంటాను, చెక్ చేసుకుంటే ఒక ఆప్షన్ ఉంది, దాన్ని మనం ఆన్సర్ పెట్టేస్తాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² + y² ఈక్వల్ టు 25, y ఈక్వల్ టు 2x, ఫైండ్ x వాల్యూ ఏమిటి అంటున్నారు. y ఈజ్ ఈక్వల్ టు 2x కాబట్టి y ప్లస్లో 2x పెట్టండి. ఎప్పుడైతే y ప్లస్లో 2x పెడతామో 2x హోల్ స్క్వేర్ అంటే అప్పుడు ఇది 4x² అవుద్ది. అప్పుడు ఇది ఏమవుద్ది, x² ప్లస్ 4x² అవుద్ది. అవునా, నిజం చెప్పాలంటే ఈ స్టెప్ ఇప్పుడు నేను రాయాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడు x² ప్లస్ 4x² ఈక్వల్ 25. ఇప్పుడు నేను దీని నుంచి ఏమని చెప్పొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 5x² ఈజ్ ఈక్వల్ టు 25 అవుద్ది. ఇప్పుడు రెండు వైపులా స్క్వేర్ చేయండి, రెండు వైపులా స్క్వేర్ చేస్తే అప్పుడు ఏమవుద్ది, 5x² ఈజ్ ఈక్వల్ టు 25² అంటే 625 అవుద్ది. అవునా, అప్పుడు 625 5లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 125 టైమ్స్ పోతుంది. మరి మనకి x వాల్యూ ఎంత అంటే స్క్వేర్ అవతలకు వెళ్ళిపోతే రూట్ అవుద్ది, మరి రూట్ అవుద్ది కాబట్టి అప్పుడు ఆన్సర్ ఎంత అంటే √125 అని చెప్పేస్తాం. ఓకేనా, చాలా చాలా సింపుల్ క్వశ్చన్. నిజం చెప్పాలంటే ఈ క్యాలిక్యులేషన్ కూడా మనం చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే మీకు స్టెప్స్ అర్థం కావాలి అనే ఉద్దేశంతో ఈ స్టెప్స్ అని రాయడం జరిగింది. కావాలంటే మీరు డైరెక్ట్గా y ప్లస్లో 2x సబ్స్టిట్యూట్ చేసేయండి, సాల్వ్ చేసేయండి, డైరెక్ట్గా మనకి x వాల్యూ ఎంత అంటే √125 అని వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇదేంటంటే మనకి పై గ్రాఫ్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చారు. చూడండి, ఇన్ ఏ స్కూల్ ఆఫ్ 1200 స్టూడెంట్స్, ఒక స్కూల్లో మొత్తం 1200 స్టూడెంట్స్ ఉన్నారు. వేర్ ఆస్క్డ్ హౌ దే ట్రావెల్ టు స్కూల్, స్కూల్కి ఎలా వస్తూ ఉంటారు అని అడిగారు. అప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అప్టైన్ డిస్పైట్ ఇన్ ఏ పై చార్ట్. సో అది పై చార్ట్లో వచ్చింది. చూడండి, ఇప్పుడు వీళ్ళు స్కూల్కి ఎలా వస్తుంటారంటే 17% ఏమో సైకిల్ మీద వస్తుంటారు, 17%. సో 17% ఏం చేస్తుంటారంటే వీళ్ళు సైకిల్ మీద వస్తుంటారు. నెక్స్ట్ వీళ్ళందరూ కార్ మీద వచ్చేవాళ్ళు, కార్ మీద వచ్చేసరికి 42%. వీళ్ళందరూ నడుచుకుంటూ వచ్చేవాళ్ళు వాక్ ఎంత అంటే 8%. బస్ మీద వచ్చేవాళ్ళు ఎంతమంది అంటే 33%. ఓకేనా, ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏమడిందో చూడండి. మనల్ని ఇప్పుడు క్వశ్చన్ ఏమడిందంటే హౌ మెనీ స్టూడెంట్స్ కమ్ బై కార్, కార్లో ఎంతమంది వస్తుంటారు అని అడుగుతున్నారు. చూడండి, కార్ అంటే ఇదే కదా కార్ ఎంతమంది అంటే 42%. అవునా, అంటే 42% ఆఫ్ ఎంత అంటే 1200. అవునా, ఇప్పుడు చూడండి మళ్ళీ దీనికి క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు చూడండి, ఈ పర్సెంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఇంకా మనం మిగిలిపోయింది ఏంటి, 42 × 12 మిగిలిపోయింది. మరి 42 × 12 కాబట్టి లాస్ట్ డిజిట్ మల్టిప్లై చేస్తే 2 × 2 చేస్తే లాస్ట్లో 4 రావాలి. ఇక లాస్ట్లో 4 ఉందా లేదు, లాస్ట్లో 4 ఉందా లేదు, లాస్ట్లో 4 ఉందా లేదు, లాస్ట్లో 4 ఇక్కడే ఉంది. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 504 అని చెప్పేస్తాం. ఓకేనా, మళ్ళీ సింప్లిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా మనం తెలియాల్సింది ఏంటంటే మన క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం కార్లో వచ్చేవాళ్ళు ఎంతమంది అంటే 42%.
టోటల్ ఎంతమంది 1200 42% ఆఫ్ 1200 ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి పర్సెంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు 42 ఇంటూ 12 చేస్తే లాస్ట్ డిజిట్ 2 ఇంటూ 2 4 రావాలి లాస్ట్ డిజిట్ 4 వచ్చే ఆప్షన్ ఒకటి మాత్రమే కనిపిస్తుంది ఆన్సర్ ఎంత అంటే 504 చాలా చాలా సింపుల్ అనమాట ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కంప్లీట్ అయిపోద్ది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అంతే ఎగ్జామినేషన్లో మనం మొత్తం క్యాలిక్యులేట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోకూడదు ఎక్కడ టైం ఇన్వెస్ట్ చేయాలో అక్కడ మాత్రమే టైం ఇన్వెస్ట్ చేయాలి అంతేగాని మనం ప్రతి చోటన టైం పెడతాం అనుకోండి ప్రతి చోటన టైం పెడతాం వల్ల ఏమవుతుందంటే అనవసరంగా చాలా వాల్యుబుల్ టైంని మనం మిస్యూజ్ చేస్తున్నట్టు అర్థం అనమాట ఎవరైతే టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే జాబ్లు వస్తూ ఉంటాయి నెక్స్ట్ చూడండి ద మీన్ అన్న యావరేజ్ అన్న సేమ్ మీన్ ఆఫ్ 4 డిఫరెంట్ అబ్జర్వేషన్స్ ఈజ్ 17.5 when a new observation whose value 20 is added then what will be the new mean and a new average ఏమవుతుంది అంటారు చాలా చాలా సింపుల్ క్వశ్చన్ యాక్చువల్ యావరేజ్ ఎంత 17.5 ఇప్పుడు ఒక కొత్త అబ్జర్వేషన్ వచ్చింది దీని వాల్యూ ఎంత 20 అంటే ఈ 20 అనేది యావరేజ్ కన్నా ఎక్కువ ఉంది అవునా యాక్చువల్ యావరేజ్ ఎంత అంటే 17.5 ఈ కొత్తగా వచ్చిన నెంబర్ ఎంత అంటే 20 మరి 20 17.5 కన్నా ఎక్కువ ఉంది కదా ఎంత ఎక్కువ ఉంది అంటే 2.5 ఎక్కువ ఉంది మరి ఎక్కువ ఉంది కాబట్టి యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసేయాలి మరి అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి ఈ 2.5ని అందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈ 2.5ని అందరికీ ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే మొత్తం ఎన్ని నెంబర్స్ అంటే ఇనీషియల్గా 4 నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక న్యూ నెంబర్ వచ్చింది అలా మొత్తం మీద ఎన్ని అంటే 4 + 1 5 నెంబర్స్ ఇప్పుడు ఈ 5 నెంబర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎంత అంటే 0.5 అంటే మనకి యావరేజ్ 0.5 ఇంక్రీజ్ అవుద్ది మరి యావరేజ్ 0.5 ఇంక్రీజ్ అయితే అంతకుముందు యావరేజ్ ఎంత అంటే 17.5 ఇప్పుడు 0.5 ఇంక్రీజ్ అయితే అప్పుడు న్యూ యావరేజ్ ఎంత అంటే సింపుల్గా ఆన్సర్ మనం 18 అని చెప్పేస్తాం ఓకేనా చాలా చాలా సింపుల్ నిజం చెప్పాలంటే ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు యావరేజ్ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అన్న కాన్సెప్ట్ తెలుసు కదా అప్పుడు ఇక్కడ ఇనీషియల్గా 4 నెంబర్స్ యావరేజ్ 17.5 కొత్త నెంబర్ వచ్చినప్పుడు కొత్త నెంబర్ ఎంత వచ్చిందంటే 20తో వచ్చింది మరి కొత్త నెంబర్ వచ్చిన తర్వాత యావరేజ్ ఎంత అని క్వశ్చన్ అడిగారు అప్పుడు దీనికి దీని డిఫరెన్స్ ఎంత అంటే 2.5 అంటే కొత్త నెంబర్ యావరేజ్ కన్నా 2.5 ఎక్కువ ఉంది మరి ఇప్పుడు నేను చేయాలి ఈ 2.5ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అందరూ అంటే ఎన్ని నెంబర్స్ మొత్తం 5 నెంబర్స్ ఈ 2.5ని 5 నెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తే అప్పుడు యావరేజ్ 0.5 ఇంక్రీజ్ అవుద్ది 0.5 ఇంక్రీజ్ ఏంటంటే 17.5 + 0.5 అప్పుడు ఎంత అంటే 18 అని పెట్టేస్తాం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ కూడా మళ్ళీ యావరేజ్కి సంబంధించిన క్వశ్చనే ఇఫ్ ద యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై బాలు బెంజమిన్ అండ్ బాబర్ ఈజ్ 80 అంటే మొత్తం ఎంతమంది పర్సన్స్ 3% యావరేజ్ ఎంత అంటే 80 ఓకేనా నెక్స్ట్ చూడండి ద యావరేజ్ మార్క్ ఆఫ్ బెంజమిన్ అండ్ బాబు ఈజ్ 85 అండ్ బెంజమిన్ బాబు అంటే ఇద్దరు పర్సన్స్ యావరేజ్ ఎంత అంటే 85 ఓకేనా ఇప్పుడు మనల్ని ఏమడుగుతారంటే ఫైండ్ ద మార్క్స్ ఆఫ్ బాలు అంటే ఇక్కడ మీరు చూస్తే దీంట్లోనేమో బాలు బెంజమిన్ బాబర్ ఇచ్చారు దీంట్లో ఏమి ఇచ్చారు బెంజమిన్ బాబు ఇచ్చారు మనల్ని ఏమడుగుతారంటే బాలు మార్క్స్ ఎంత అంటున్నారు సేమ్ ఇలాంటి ప్యాటర్న్ సంబంధించి ఆల్రెడీ మనం వీడియోస్ కూడా చేసాం యావరేజ్ అనే కాన్సెప్ట్ సంబంధించి అవునా ఇక్కడ మీరు ఏం చేయాలి జస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ తీసుకుని ఆటోమేటిక్ ఇలాంటి క్వశ్చన్స్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేయొచ్చు అని చెప్పాము కదా చేయండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ ఎంత -1 అవునా రైట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ ఎంత -5 అవునా ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నెంబర్ని రైట్ హ్యాండ్ సైడ్ బాటమ్ నెంబర్తో మల్టిప్లై చేయండి -1 × 85 అంటే -85 అలాంటి రైట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ని టాప్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నెంబర్తో మల్టిప్లై చేయండి -5 × 3 అంటే -15 అవునా అప్పుడు మొత్తం మీద ఈ వాల్యూ ఎంత అంటే సింపుల్గా 100 అని చెప్పేస్తాం ఓకేనా ఒకసారి చూడండి క్యాలిక్యులేషన్ ఇక్కడ మనం రాంగ్ చేసినట్టున్నాం -1 × 85 చేస్తే -85 వచ్చుద్ది సారీ ఇక్కడ వచ్చేసరికి మనకి ప్లస్ కదా ఎందుకంటే 80 కాస్త 85 అయింది కదా 80 కాస్త 85 అంటే ప్లస్ కదా మరి 80 కాస్త 85 అయింది కాబట్టి +5 ఇక్కడ చూడండి 3 కాస్త 2 అయింది కాబట్టి -1 -1 × 85 చేస్తే -85 వచ్చుద్ది -85 అలానే 5 × 3 చేస్తే 15 వచ్చుద్ది +15 అవునా అప్పుడు -85 + 15 అంటే అప్పుడు సింపుల్గా మనం ఆన్సర్ ఎంత అంటే 70 అని చెప్పేస్తాం ఓకేనా చాలా చాలా సింపుల్ క్వశ్చన్ ఈ కాన్సెప్ట్కి సంబంధించి ఆల్రెడీ మనం యూట్యూబ్లో చాలా వీడియోస్ ఇస్తాం దీంట్లో ఏంటి మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ రైట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ తీసుకుంటాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ రైట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు సైన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నెంబర్ డిక్రీస్ అయింది కాబట్టి -1 చేసాం ఇక్కడ నెంబర్ ఇంక్రీస్ అయింది కాబట్టి +5 చేసాం అలా వచ్చినంత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ని రైట్ హ్యాండ్ సైడ్ బాటమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి రైట్ హ్యాండ్ సైడ్ డిఫరెన్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టాప్ నెంబర్తో మల్టిప్లై చేయాలి మల్టిప్లై చేస్తే మనకి కావాల్సిన నెంబర్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది ఇప్పుడు మనకి కావాల్సింది బాలు కాబట్టి బాలు వాల్యూ ఎంత అంటే సింపుల్గా ఇప్పుడు మన ఆన్సర్ 70 అని చెప్పేస్తాం ఓకేనా చాలా చాలా సింపుల్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇఫ్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 24
వైల్ లెంత్ బీయింగ్ ట్వైస్ ఇట్స్ బ్రెత్. అండ్ లెంత్ బీయింగ్ ట్వైస్ ఇట్స్ బ్రెత్ అంటే ఒకవేళ బ్రెత్ బి అయితే కనుక లెంత్ ఏంటంటే ట్వైస్ ఆఫ్ బ్రెత్, అండ్ బ్రెత్కి 2 టైమ్స్ ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. మళ్ళీ ఏమడుగుతానంటే క్వశ్చన్ ఫైండ్ ఇట్స్ ఏరియా. ఏరియా ఏమిటి అంటున్నారు. చూడండి ఒకసారి, మనకు తెలిసింది ఏంటి, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటంటే 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి. అవునా, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి. ఆ వాల్యూ ఎంత అని చెప్పారంటే 24 అని చెప్పారు. దీని నుంచి ఇప్పుడు మనం ఎల్ ప్లస్ బి వాల్యూ ఎంత అని చెప్తాము, 12 అని చెప్తాం. ఎప్పుడైతే ఎల్ ప్లస్ బి వాల్యూ 12 అయిందో మన క్వశ్చన్లో ఆల్రెడీ చెప్పాడు కదా లెంత్ అనేది 2 టైమ్స్ ఆఫ్ బ్రెత్ అని. అంటే ఇప్పుడు లెంత్ ప్లేస్లో నేను 2b సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సబ్స్టిట్యూట్ చేస్తే 2b ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 12 అవుద్ది. అప్పుడు దీని నుంచి 3b ఈజ్ ఈక్వల్ టు 12 అవుద్ది. అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు 4 అవుద్ది. ఎప్పుడైతే b ఈజ్ ఈక్వల్ టు 4 అయిందో మనల్ని ఏం అడిగారు, ఏరియా అడిగారు. ఏరియా అంటే ఏంటి, ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్. అవునా, ఇప్పుడు లెంత్ ఏంటంటే 2 టైమ్స్ ఆఫ్ బ్రెత్ అవుద్ది. బ్రెత్ అంటే ఎలాగో బ్రెత్తే, అప్పుడు ఇదేమవుద్ది 2 ఇంటూ బీ స్క్వేర్ అవుద్ది. అవునా, సింపుల్గా ఏరియా ఏమవుతుందంటే 2b² అవుద్ది. బి వాల్యూ మనకు తెలుసు కదా 4, మరి సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు 2 ఇంటూ 4 స్క్వేర్ అంటే 16, మరి 2 ఇంటూ 16 కాబట్టి అప్పుడు సింపుల్గా ఆన్సర్ ఎంత అంటే మనం 32 అని చెప్పేస్తాం. ఒకసారి చూడండి, ఇది జస్ట్ అర్థం అవడం కోసమే ఈ స్టెప్స్ అన్ని వేసాము. నిజానికి ఈ స్టెప్స్ అన్ని మనం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పెరిమీటర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి అని తెలుసు. ఎలాగో లెంత్ అనేది 2 టైమ్స్ ఆఫ్ బ్రెత్ కాబట్టి అప్పుడు మొత్తం ఇది ఏమవుతుందంటే 2 టైమ్స్ ఆఫ్ ఎల్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 24 అవుద్ది. అప్పుడు ఎల్ ప్లస్ బి వాల్యూ 12 అవుద్ది. మనం సింప్లిఫై చేస్తే బి వాల్యూ 4 అని తెలుస్తుంది. ఎప్పుడైతే మనకి బి వాల్యూ 4 అని తెలుస్తుందో మనకి ఏరియా కావాలి లెంత్ ఇంటూ బ్రెత్. అప్పుడు ఏమవుద్ది 2b². బి వాల్యూ 4 కాబట్టి 4 స్క్వేర్ 16, 16 2 చేస్తే 32. అలా ఏంటంటే జస్ట్ అర్థం అవడం కోసం మాత్రమే ఈ క్యాలిక్యులేషన్. నిజం చెప్పాలని క్యాలిక్యులేషన్ చేయకోకుండానే ఫాస్ట్గా ఆన్సర్ మనం పెట్టవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎ 12-meter rod is cut into 25 equal pieces, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఈచ్ పీస్. ఈచ్ పీస్ లెంత్ ఎంత అని అన్నారు. క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ చూసేసరికి సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్లో, మీటర్స్లో ఇచ్చారు. ఓకేనా, చూద్దాం ఒకసారి. 12 మీటర్స్ రాడ్ని 12 మీటర్స్ రాడ్ ఉంది. ఈ 12 మీటర్స్ రాడ్ని ఏం చేశారంటే 25 ఈక్వల్ పీసెస్ కింద కట్ చేశారు. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఇక్కడ మీటర్స్లో ఉంది. ఇప్పుడు నేను దీన్ని సెంటీమీటర్స్లో మారుస్తాను. సెంటీమీటర్స్లో మార్చాలి కాబట్టి మీటర్ని సెంటీమీటర్లో మారిస్తే ఇంటూ 100 అవుతుంది. అవునా, 125 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. మరి 4 ఇంటూ 12 అంటే ఎంత, 48 మిల్లీమీటర్స్. అవునా, చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ అనమాట. నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్ 48 సెంటీమీటర్స్ కదా, ఎందుకంటే మనం మీటర్స్ని సెంటీమీటర్స్లో మార్చాం కదా. మీటర్ని సెంటీమీటర్లోకి మార్చాలంటే 100తో మల్టిప్లై ఇస్తాం. మరి 100తో మల్టిప్లై ఇస్తే 100 అనేది 25లో 4 టైమ్స్ పోయింది. 12 ఇంటూ 4 కాబట్టి 48 సెంటీమీటర్స్. చాలా చాలా సింపుల్ క్వశ్చన్, ఎందుకంటే ఈ 12 మీటర్స్ ఉన్నదాన్ని మనం 25 ఈక్వల్ పీసెస్ కింద కట్ చేయాలి కాబట్టి ఏం చేసాం 12/25. ఇది మీటర్స్లో ఉంది, నేను అందుకనే సెంటీమీటర్స్లోకి మార్చాను. అందుకే ఇప్పుడు దీన్ని ఇంటూ అని చేశాను. మనం అప్పుడు చేస్తే మనకి మొత్తం ఎన్ని ఈక్వల్ పీసెస్ అయ్యాయి అంటే మొత్తం 48 సెంటీమీటర్స్. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఈచ్ పీస్, 48 సెంటీమీటర్స్. ఓకేనా, చాలా చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, జాక్ సోల్డ్ ఏ డ్రెస్ ఫర్ 1440 అంటే 1440 రూపీస్కి అమ్మాడు అండ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. వాట్ వాస్ ఇట్స్ కాస్ట్. కాస్ట్ ప్రైస్ ఎంత అడుగుతాను. ఇప్పుడు ఇది కావాలంటే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అంటే పర్సెంటేజ్ న్యూస్ సాల్వ్ చేయొచ్చు, లేదా ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. ఆప్షన్ వెరిఫికేషన్ చేసినా సేమ్ వచ్చింది. లేదనుకుంటే ఒకవేళ మీరు ప్రాసెస్ చేస్తే కనుక ప్రాఫిట్ ఎంత 20% ప్రాఫిట్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుద్ది 120% అవుద్ది సెల్లింగ్ ప్రైస్. మరి 120% వాల్యూ ఎంత, 120% వాల్యూ ఎంత అంటే 1440. మళ్ళీ కాస్ట్ ప్రైస్ అడుగుతున్నారు. మరి కాస్ట్ ప్రైస్ అనేది ఎప్పుడు 100% కదా, మరి 100% ఎంతో తెలియాలి. అవునా, ఇప్పుడు చూడండి పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోయింది, 0 క్యాన్సిల్ అయిపోతే 144 అనేది 12లో ఎన్ని టైమ్స్ పోతుంది, 12 టైమ్స్ పోతుంది. మరి 12 ఇంటూ 100 అంటే అప్పుడు సింపుల్గా ఆన్సర్ ఎంత అంటే 1200 రూపీస్ అని చెప్పేస్తాం. ఓకేనా, చాలా చాలా సింపుల్. లేదనుకుంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేయండి. ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే 20% ప్రాఫిట్ రావాలి. 10% అంటే ఎంత 120, 20% ఎంత 240. మరి 120 240 యాడ్ చేస్తే మనకి 1440 రావాలి. చూడండి 1440 వచ్చేసింది కదా. అలా మీరు కింద నుంచి ఆప్షన్ వెరిఫికేషన్ చేసినా పర్లేదు, లేదు అనుకోండి సింపుల్గా ఇది సెల్లింగ్ ప్రైస్ కాబట్టి 20% ప్రాఫిట్ అయితే 120% వాల్యూ 1440 అయితే 100% వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ ఎంత అంటే 1200 రూపీస్ అని చెప్పేస్తాం. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ ట్రేడర్ బాట్ 120 kg ఆఫ్ పొటాటో at 24 per kg. He sold 80 kg of it at 50% profit and balance at 25% loss. Find the total profit or loss.
ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్కి మళ్ళీ చాలామంది ఏం చేస్తుంటారంటే ఇక్కడ ఇచ్చిన టోటల్ వెయిట్ అలానే దీని ప్రైస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తుంటారు. కానీ నిజానికి ఈ క్యాలిక్యులేషన్ అంతా చేసేలోపు ఎగ్జామినేషన్ టైం అయిపోద్ది అనమాట. అందుకని ఈ క్యాలిక్యులేషన్ అంతా చేయాల్సిన అవసరం లేదు. మీరు జాగ్రత్తగా క్వశ్చన్ని అబ్జర్వ్ చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా అది 1 kg ఎంత అని సంబంధం లేకోకుండానే మనకు ఆన్సర్ వచ్చింది. చూడండి మొత్తం మీద అతను ఎన్ని కేజీస్ కొన్నాడు? 120 kgs. ఈ 120 kgsలో ఫస్ట్ అతను ఏం చేశాడు? 80 kgsని ఏం చేశాడంటే అతను 50% ప్రాఫిట్కి అమ్మాడు. 50% ప్రాఫిట్. ఇంకా మిగిలిపోయినవి అంటే 120లో 80 అయిపోతే ఇంకా మిగిలిపోయినవి ఎన్ని? 40 kgs. ఈ 40 kgsని ఏం చేశాడు? 25% లాస్కి అమ్మాడు. ఓవరాల్గా అతనికి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు దీనికి మళ్ళీ మొత్తం టోటల్ ఎంత పడింది, ఖర్చు ఎంత, ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా అబ్జర్వ్ చేయండి. 80-40 అంటే రేషియో ఏమవుద్ది? రేషియో ఏమవుద్ది అంటే 2:1 అవుద్ది. అవునా? ఎందుకంటే 80-40 కాబట్టి 2:1. ఇప్పుడు నేను దీన్ని 200 అనుకోండి, ఎందుకంటే క్యాలిక్యులేషన్ ఈజీ అవడం కోసం 100తో మల్టిప్లై చేస్తే ఇది 200 అవుద్ది, ఇదేమో 100 అవుద్ది. అంటే నేను 200 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను, ఇక్కడ 100 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు 200 రూపీస్లో నాకేమైందంటే 50% ప్రాఫిట్ వచ్చింది, అంటే నాకు 100 రూపీస్ లాభం వచ్చింది అని అర్థం. ఎందుకంటే 200లో 50% 100 కదా. ఇక్కడ చూడండి 100 రూపీస్లో నాకు 25% లాస్ వచ్చింది. లాస్ అంటే నాకు 25 రూపీస్ లాస్ వచ్చింది అని అర్థం. ఇప్పుడు చూడండి ఇక్కడేమో 100 రూపీస్ ప్రాఫిట్, ఇక్కడేమో 25 రూపీస్ లాస్. మొత్తం మీద ఏమైందంటే నాకు 75 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఈ 75 రూపీస్ ప్రాఫిట్ దేని మీద? మొత్తం ఎంత ఇన్వెస్ట్ చేశారు? 200 + 100. మొత్తం మీరు పెట్టింది 300 మీద 75 ప్రాఫిట్ వచ్చింది. క్యాలిక్యులేట్ చేసి పర్సెంటేజ్ చెప్పండి. పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేస్తే 0000 క్యాన్సిల్ అయిపోద్ది. 75 3లో ఎన్ని టైమ్స్ పోతుంది? 25 టైమ్స్ పోతుంది. అప్పుడు అతనికి ఏమైందంటే 25% ప్రాఫిట్ అని చెప్పేస్తాం. ఓకేనా? చాలా సింపుల్. మళ్ళీ చాలామంది ఏం చేస్తారు ఈ క్వశ్చన్కి 120 kgs 24 రూపీస్ అంటే మొత్తం అతనికి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ 80 kgs వచ్చేసరికి 50% ప్రాఫిట్తో, మళ్ళీ మిగిలిన 40 kgs వచ్చి 25% లాస్తో ఇదంతా చేస్తూ ఉంటారు. ఇదంతా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే పేజీలు నిండిపోతూ ఉంటాయి. ఈ పేజీలు నిండిపోతూ ఉంటే మనకి 5 మార్క్స్ ఇస్తారా? 5 మార్క్స్ ఏమి ఇవ్వరు, అప్పటికి కూడా 1 మార్కే ఇస్తారు. అవునా? అందుకని ఏంటంటే ఏవైతే క్యాలిక్యులేషన్ చేయాలో వాటినే చేయాలి, అంతే అన్నింటినీ క్యాలిక్యులేషన్ చేయకూడదు. ఎంతసేపు యూనిక్గా స్మార్ట్గా ఆలోచిస్తుండాలి. ఓకేనా? అందుకని మీరు జస్ట్ ఏంటంటే ఈ 120 kgsని వాడు ఏం చేశాడంటే 80-40 కాబట్టి 2:1 అన్న సంగతి తెలిసింది. ఇది ఒక్కొక్క కేజీ ఎంత అన్న సంగతి పక్కన పెట్టండి, దీంతో ఇంకా సంబంధం లేదు. దీని సింపుల్ ఏంటంటే 2:1 కాబట్టి 100తో మల్టిప్లై చేస్తే 200. అవునా? ఇక్కడేమో మనకి 50% ప్రాఫిట్, ఇక్కడేమో 25% లాస్. ఓవరాల్గా ఏమైందంటే మనకి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 25% ప్రాఫిట్ అని చెప్పేస్తాం. ఓకేనా? ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఖచ్చితంగా మన వీడియోస్ని షేర్ చేయండి మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ సెషన్ నచ్చితే కనుక ఒక థమ్స్ అప్ వేసుకోండి, లైక్ బటన్ కొట్టి ఒక థమ్స్ అప్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఎంఆర్పి ఆఫ్ ఎ వాచ్ ఈస్ ₹4,750. ద షాప్ సెల్స్ ఇట్ at 12% discount. If the shopkeeper had purchased the watch for ₹3,850, what is his gain? So gain అన్న ప్రాఫిట్ అన్న రెండు సేమ్. అంటే అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది వాచ్ అమ్మడం వల్ల అని క్వశ్చన్ అడుగుతున్నారు. అతను వాచ్ ఎంత కొన్నాడంటే 4,750 రూపీస్ కొన్నాడు. దీని మీద 12% డిస్కౌంట్ ఇచ్చాడు. మరి 4,750లో 12% అంటే ఎంత? 12% ఎంత అంటే 570 రూపీస్. 570 రూపీస్ డిస్కౌంట్ ఇస్తే అప్పుడు ఇంకెంత మిగిలిపోయింది? 4,180. అంటే అతను కొన్నదేమో 3,850, అమ్మిందేమో 4,180. అంటే అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది? అంటే 330 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అవునా? ఎందుకంటే 150 + 180, 150 + 180 కాబట్టి 330 రూపీస్ ప్రాఫిట్. చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. జస్ట్ ఏంటంటే డిస్కౌంట్ వాల్యూ ఎంతో మీకు తెలిస్తే ఆ డిస్కౌంట్ని సబ్ట్రాక్ట్ చేసేయండి. సబ్ట్రాక్ట్ చేస్తే అతను ఎంతకు అమ్మాడో తెలుస్తుంది. అతను కొనుక్కొచ్చిందేమో 3,850, అమ్మిందేమో 4,180. అప్పుడు ఎంత ప్రాఫిట్ అంటే 330 రూపీస్ అని చెప్పేస్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ట్రైన్ రన్స్ అట్ ఎ స్పీడ్ ఆఫ్ 80 km/h. If the length of the train is 400 meters, how long will it take to cross an electrical pole? చూడండి, ట్రైన్ దేని క్రాస్ చేస్తుందంట? ఎలక్ట్రికల్ పోల్ని క్రాస్ చేస్తుంది. అప్పుడు టైం ఎంత పడుతుంది అని అడుగుతున్నారు. మనకు తెలిసిన ఏంటి? టైం ఈజ్ డిస్టెన్స్ బై స్పీడ్ అని తెలుసు. ఎప్పుడైతే ట్రైన్ పోల్ని క్రాస్ చేస్తుందో అప్పుడు డిస్టెన్స్ అన్నప్పుడు మనం ట్రైన్ లెంత్ డిస్టెన్స్ అవుతుంది. ట్రైన్ లెంత్ ఎంత అంటే 400 మీటర్స్. స్పీడ్ ఎంత అంటే 80 km/h. అవునా? ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదేమో మీటర్స్లో ఉంది, ఇదేమో km/hలో ఉంది. అందుకని km/hని మీటర్/సెకండ్లో మార్చాలి. మీటర్/సెకండ్లో మార్చాలి కాబట్టి 5/80తో మల్టిప్లై చేస్తాం. అవునా? మల్టిప్లై చేస్తే 5 × 80 చేస్తే 400. మరి 400 క్యాన్సిల్ అయిపోతే
అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 18 సెకండ్స్ అని చెప్పేస్తాం. ఓకేనా, చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. జస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే ట్రైన్ అనేది ఎలక్ట్రికల్ పోల్ని క్రాస్ చేస్తున్నప్పుడు అప్పుడు డిస్టెన్స్ ఏంటంటే ట్రైన్ లెంత్ డిస్టెన్స్ అవుతుంది అన్న పాయింట్ తెలిస్తే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సైక్లిస్ట్ సైకిల్స్ 8 kilometers at 15 km/h and further 4 kilometers at 20 km/h. Find the average speed in km/h. సో మళ్ళీ యావరేజ్ స్పీడ్ అడుగుతున్నారు. యావరేజ్ స్పీడ్ ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. డిస్టెన్స్ ఎంత చూడండి, 8 kilometers plus 4 kilometers అని 12 kilometers. అవునా, డివైడ్ బై టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టైం ఇక్కడ మనకి డైరెక్ట్గా లేదు. టైం అంటే ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి 8 kilometer డిస్టెన్స్ని ఎంత స్పీడ్తో? 15 km/hతో ప్లస్ అక్కడ చూడండి 4 kilometer డిస్టెన్స్ని ఎంత స్పీడ్తో? 20 km/hతో. అవునా, ఇప్పుడు ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం తీసుకుంటే 15కి 20కి ఎల్సిఎం ఏమవుద్ది? 15కి 20కి ఎల్సిఎం ఏమవుద్ది అంటే 60 అవుద్ది. అవునా, మరి 15కి 20కి ఎల్సిఎం 60 కాబట్టి అప్పుడు 8 4 times చేస్తే 32 అవుద్ది, 4 3 times చేస్తే 12 అవుద్ది. అవునా, అప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే 12/32 + 12 అంటే 44. 44/60. 4 టేబుల్ ఇక్కడ 11 times, 4 టేబుల్ ఇక్కడ 15 times. అప్పుడు క్యాన్సిల్ చేస్తే ఏమవుద్ది? 12/11 × 15. అవునా, అప్పుడు క్యాన్సిల్ చేయండి. 12 11లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 1.09 టైమ్స్ పోతుంది. మరి 15 × 1.09 అంటే అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 16.36 అని చెప్పేస్తాం. ఓకేనా, చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఒకసారి చూడండి. యాక్చువల్లీ మళ్ళీ ఈ స్టెప్ డైరెక్ట్గా వేస్తున్నాం అనుకుంటారు చాలామంది. టోటల్ డిస్టెన్స్ ఏమో 12. అవునా, మనకు తెలిసిన ఏంటి? టైం ఏంటంటే 8 kilometer డిస్టెన్స్ని 15 km/h స్పీడ్తో వెళ్ళారు. అలానే 4 kilometer డిస్టెన్స్ని మనకి 20 km/hతో వెళ్ళారు. నేనేం చేశానంటే 15కి 20కి ఎల్సిఎం తీసుకున్నాను. 15కి 20కి ఎల్సిఎం ఎంత అంటే 60. అప్పుడు ఏమవుద్ది? 8 4 times 32 అవుద్ది. ఇక్కడ ఏమవుద్ది? 4 3 times 12 అవుద్ది. 32 + 12 44. అప్పుడు దీన్ని సింప్లిఫై చేసేయండి. సింప్లిఫై చేస్తే యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 16.36 km/h. ఓకేనా, చాలా చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బస్ కెన్ ట్రావెల్ 2/5 km in 1 hour. హౌ మచ్ డిస్టెన్స్ విల్ ఇట్ కవర్ ఇన్ 2 3/4 hours? నిజం చెప్పాలంటే ఈ క్వశ్చన్స్ని మీరు ఇక్కడ ఆప్షన్ని అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్కి అసలు పెన్ను పేపర్ కూడా యూస్ చేయాల్సిన అవసరం లేదు. కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టవచ్చు. ఎందుకంటే మీరు ఆప్షన్స్ చూస్తే మీ కామన్ సెన్స్ పనిచేస్తే చాలు, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం 1 hourలో బస్సు ఎంత ట్రావెల్ చేసిందంట? 12 2/5 kilometers ట్రావెల్ చేసింది. 12 2/5 kilometers. ఇప్పుడు ఇదే బస్సు ఒకవేళ 2 3/4 hours ట్రావెల్ చేస్తే 2 3/4 hours ట్రావెల్ చేస్తే ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి అని క్వశ్చన్ అడిగారు. అవునా, ఇప్పుడు చూడండి దీనికి ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆప్షన్స్ చూడండి ఒకసారి. ఈ ఆప్షన్స్ ప్రకారం ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ అవసరం లేదు. 1 hourకి ఇప్పుడు ఇది 2 3/4 అంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా 3 times అనే కదా. ఎందుకంటే 3/4 అంటే ఆల్మోస్ట్ మనకి 75% ఆఫ్ ద టైం అని అర్థం. మరి ఆల్మోస్ట్ 2 hours 75% ఆఫ్ అవర్ అంటే ఆల్మోస్ట్ 3 hours అనే కదా. ఆల్మోస్ట్ 3 hours అనుకుంటే ఇది 3 times అని అర్థం. మరి 3 times అయితే అప్పుడు ఇది కూడా 3 times అవ్వాలి కదా. మరి 12కి 3 times అంటే 36 కదా. కానీ నిజానికి ఇది 3 times కాదు, 3 times కన్నా తక్కువ. అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? 36 km కన్నా తక్కువ ఉండాలి. మరి 36 km కన్నా తక్కువ కాబట్టి ఇది 3.41 kilometers, ఇది 341 kilometers, ఇది 0.341 kilometers. అప్పుడు 36 కన్నా తక్కువ దగ్గరలో ఇదే కదా 34.1 kilometer. అవునా, అంటే ఈ క్వశ్చన్ మీరు చదివినప్పుడు ఆప్షన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మీ కామన్ సెన్స్ యూస్ చేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఇదంతా ఏం వేయాల్సిన అవసరం కూడా లేదు. అవునా కదా. అలా ఏంటంటే ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్స్కి టైం పెట్టాలి, ఏ క్వశ్చన్స్కి టైం పెట్టకూడదు, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. అలా ఎవరైతే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే జాబ్లు వస్తూ ఉంటాయి. లేకపోతే ఈ కాంపిటీషన్లో జాబ్ కొట్టమని చాలా కష్టం అనమాట. అందుకని ఏవైతే చూసి పెట్టే ఉంటాయో చూసే పెట్టాలి, చేసి పెట్టేవి చేసి పెట్టాలి. అంతేగాని చేసి పెట్టేవి చేసి చూసి పెట్టేవి చేస్తే అప్పుడు ఇంకా టైం ఎక్కడ సేవ్ చేస్తాం మనం. అవునా, టైం సేవ్ చేయాలంటే మన మైండ్ అనేది ఎఫిషియెంట్గా వర్క్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ కంపెనీ హ్యాస్ ఓన్లీ 3 models, Model 1, Model 2, Model 3 కార్స్. మొత్తం 3 కార్లు అన్నమాట. ఏంటంటే మనకి టేబులర్ గ్రాఫ్ ఇచ్చారు. సో వాళ్ళ సేల్స్, ఈ 3 models సేల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పారు. చూడండి ఇక్కడేమో ఇయర్, ఇదేమో Model 1 కార్ సేల్స్ ఎలా ఉన్నాయి, Model 2 ఎలా ఉన్నాయి, Model 3 ఎలా ఉన్నాయి. చూడండి ఒకసారి 1990 నుంచి 1995 వరకు Model 1కి సంబంధించి సేల్స్ ఎలా ఉన్నాయి, 2కి సంబంధించి సేల్స్ ఎలా ఉన్నాయి, 3కి సంబంధించి సేల్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడంతా మనకి టేబులర్లో చూపించారు. ఓకేనా, దీనికి సంబంధించి మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. చూడండి క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. ఇఫ్ ఏ పర్చేస్డ్ 109 కార్స్
ఫర్ రూపీస్ 264,89071. హౌ మచ్ డస్ వన్ కార్ కాస్ట్? ఒక కార్ కాస్ట్ వాల్యూ ఎంత అన్నారు. చూడండి ఒకసారి, ఒక కార్ వాల్యూ ఎంత అంటే 109 కార్స్ ఎంత కొన్నారు? 264,89071. అవునా? ఏవి 109 కార్స్కి వాల్యూ ఇది. మరి ఒక కార్కి ఎంత అంటే అప్పుడు సింపుల్గా మనం 109 చేస్తాం కదా. మరి 109 చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి ఒకసారి చూడండి, ఒకసారి 9ని దేంతో మల్టిప్లై చేస్తే 1 వచ్చింది, 9ని 9తో మల్టిప్లై చేస్తే 1 వచ్చింది కదా. అవునా? ఇప్పుడు చూడండి, ఇక్కడ లాస్ట్ సీట్ 9 ఉంది, ఇక్కడ లాస్ట్ సీట్ 9 ఉంది, ఇక్కడ లాస్ట్ సీట్ 0, ఇక్కడ లాస్ట్ సీట్ 0. రాంగ్ ఆన్సర్ అయిపోతే అప్పుడు అయితే ఆన్సర్ ఇది అవ్వాలి లేదా ఆన్సర్ ఇది అవ్వాలి. అవునా? మరి క్యాలిక్యులేట్ చేయండి. 264,89071 డివైడ్ బై 109 చేస్తే అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 243,019. ఓకే, చాలా చాలా సింపుల్ అనమాట. జస్ట్ ఏంటంటే మీరు చేయాల్సిన మొత్తం 109 కార్స్ వాల్యూ ఇదైతే 1 కార్ వాల్యూ ఎంత డివైడ్ చేయండి 109తో, సింపుల్గా ఆన్సర్ అయిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డెఫినెట్లీ ఫాల్స్? అంటే ఇంత ఇచ్చిన డేటా ప్రకారం ఏది డెఫినెట్గా ఫాల్స్ అవుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. చూద్దాం. ఫస్ట్ ఏంటి, ద కంపెనీ సీమ్స్ టు హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ మోడల్ నెంబర్ 2. సో కంపెనీకి మోడల్ నెంబర్ 2 కార్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటున్నారు. చూడండి ఒకసారి, ఇచ్చిన డేటాలో మనకి మోడల్ నెంబర్ 2కి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఎక్కడ మనకు మెన్షన్ చేయట్లేదు. అవునా? అందుకని మనం అది ట్రూ ఆఫ్ ఫాల్స్ మనం చెప్పలేము. ఎందుకంటే మనకి ఇక్కడ కార్ సేల్స్ తగ్గాయి, కానీ ఎందుకు తగ్గుతున్నాయి ఏంటి మనకేం తెలియదు. అంటే వాడు ఏమన్నా డైరెక్ట్ ఫాల్ట్ అంటున్నాడు, కానీ మనం చెప్పలేం కదా. నెక్స్ట్ చూడండి, కంపెనీ సీమ్స్ టు బి ఫోకసింగ్ మోర్ ఆన్ మోడల్ నెంబర్ 1 సేల్స్. మోడల్ నెంబర్ 1 సేల్స్ మీద కంపెనీ ఫోకస్ చేస్తుంది అంటున్నారు. అంటే ఎక్కువ ఫోకస్ చేస్తుందని చెప్తున్నారు. అసలు ఇచ్చిన డేటాలు ఎక్కడైనా ఎక్కువ ఫోకస్ చేస్తుందని చెప్పారా? జస్ట్ సేల్స్ ఎలా ఉన్నాయో చెప్పారు, అంతేగాని ఈ కంపెనీ మోడల్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది, ఈ మోడల్ మీద తక్కువ ఫోకస్ చేస్తుంది అని నేను చెప్పలేదు. కానీ ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు, మోడల్ నెంబర్ 1కి సంబంధించి ఎక్కువ ఫోకస్ చేస్తానని చెప్పారు. అవునా? మరి ఇది అలా చెప్పలేదు క్వశ్చన్లో, అంటే ఇది ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇది ఖచ్చితంగా ఫాల్స్ అయిపోద్ది. అవునా? నెక్స్ట్ కూడా చూడండి, రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ మోడల్ 3 ఈజ్ హయ్యర్ దాన్ మోడల్ నెంబర్ 1. చూడండి, రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ మోడల్ నెంబర్ 3 హయ్యర్ దాన్ మోడల్ నెంబర్ 1 కాదు కదా. అవునా? అలా ఏంటంటే నెక్స్ట్ చూడండి ఒకసారి, మోడల్ నెంబర్ 1 షేర్ ఆన్ టోటల్ కంపెనీ సేల్ ఈజ్ కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్. మోడల్ నెంబర్ 1 కంటిన్యూస్లీ ఇంక్రీజింగ్ మొత్తం షేర్ మీద అని చెప్పి అంటున్నారు. అవునా? కరెక్టే కదా. మరి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ డెఫినెట్గా ఫాల్స్ అయింది, ఓన్లీ బి మాత్రమే డెఫినెట్గా ఫాల్స్. అవునా? మిగిలినవి ట్రూలే. మిగతా ఓన్లీ బి అవుతుందో ఇది డెఫినెట్లీ ఫాల్స్ అనమాట. ఇది ఏంటంటే ఇది మనం చెప్పలేము, ఇవి ఎలాగో ట్రూ. సో అందుకని ఏంటంటే ఏది డెఫినెట్గా ఫాల్స్ అని క్వశ్చన్ అడిగారు. ఏది డెఫినెట్గా ఫాల్స్ అంటే మనం వెంటనే బి అని పెట్టేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫర్ ద పీరియడ్ 2011-2015 the difference in share of sales in model number 1 and model number 2. సో 2011-2015 టైం పీరియడ్లో మోడల్ నెంబర్ 1కి మోడల్ నెంబర్ 2కి సేల్స్ డిఫరెన్స్ ఎంత అంటారు. చూడండి, 2011-15 మోడల్ నెంబర్ 1కి అలానే మోడల్ నెంబర్ 2కి డిఫరెన్స్ ఎంత అంటున్నారు. చూడండి ఒకసారి, ఇక్కడ మళ్ళీ మీరు క్యాలిక్యులేషన్ అంతా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 600 ఉంది, ఇక్కడ 400 ఉంది. 600 నుంచి 400 తీస్తే మనకి 200 రావాలి. 200 అవునా? చూడండి, ఆప్షన్లో 200 ఉందా? ఇక్కడ చూడండి 76500, 7300, ఇక్కడ చూడండి 65100, ఇక్కడ చూడండి 200 ఇక్కడ ఉంది కదా. అప్పుడు ఆన్సర్ డి అని పెట్టేస్తాం. ఓకేనా? చాలా చాలా సింపుల్ అనమాట. క్వశ్చన్ అడిగింది జస్ట్ డిఫరెన్స్ తీసుకోవడానికి అడిగింది. ఏది? మోడల్ నెంబర్ 1కి మోడల్ నెంబర్ 2కి డిఫరెన్స్ ఎప్పుడు 2011-2015లో. మరి 2011-2015 ఇదే కదా. దీంట్లో మోడల్ నెంబర్ 1కి మోడల్ నెంబర్ 2కి డిఫరెన్స్ ఎంత అన్నారు. డిఫరెన్స్ తీసుకోండి. డిఫరెన్స్ తీసుకుంటే ఆన్సర్ ఎంత అంటే 75,200 అని చెప్పేస్తాం. ఓకేనా? చాలా చాలా సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉంది. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఫర్ విచ్ పీరియడ్ డిడ్ ద టోటల్ కార్ సేల్స్ ఎక్సీడ్ 1 lakh? 1 lakh కన్నా ఎక్కువ, 1 lakh కన్నా ఎక్కువ ఏ ఇయర్లో జరిగిన సేల్స్ అని అడుగుతున్నారు. 1 lakh కన్నా ఎక్కువ అంటే మొత్తం అన్ని యాడ్ చేస్తే 1 lakh కన్నా ఎక్కువ ఏ ఇయర్లో జరిగాయి. చూడండి, ఏ ఇయర్లో జరిగాయో 1 lakh కన్నా ఎక్కువ అంటే ఇవన్నీ మనం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 1 lakh కన్నా ఏ ఇయర్లో ఎక్కువ జరిగో చెప్పాలి. చూడండి ఒకసారి, ఎలాగ ఇది మనం యాడ్ చేసినా 1 lakh రాదు, ఎందుకంటే ఇదేమో 40,000, ఇదేమో 19,000, ఇదేమో 6,000. మరి 1 lakh రాదు కదా. ఇది చూడండి, ఇది 27,000, ఇది 35,000, ఇది 7,000. దీనికి కూడా రాదు. అవునా? ఏది ఎక్కువ వస్తుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ 91,000 ఉంది, ఇక్కడే 16,000 వచ్చేసింది. అంటే అప్పటికే మనకి 1 lakh వచ్చేసింది. అవునా? అప్పుడు సింపుల్ ఏంటంటే ఏ ఇయర్ అంటే మనం 2011-2015 అని చెప్పేస్తాం. ఓకేనా? అలా ఏ ఇయర్లో 1 lakh కన్నా ఎక్కువ సేల్స్ వచ్చాయంటే 2011-2015 ఆప్షన్ సి. చాలా చాలా సింపుల్ అనమాట. ఏం చెప్పాలంటే ఇక్కడ మనకి టేబులర్ డేటా ఇచ్చి టేబులర్ గ్రాఫ్లో మనకి మొత్తం 4 క్వశ్చన్స్ అడిగారు అన్నమాట. ఆ గ్రాఫ్ మీరు జాగ్రత్తగా అనలైజ్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 100 million ఈజ్ ఈక్వల్ టు, మామూలు క్వశ్చన్ ఇది, 100 million అనేది ఎంతకి ఈక్వల్ అంటారు. చూడండి, మనకు తెలిసింది ఏంటి,
10 మిలియన్ అయితే 1 క్రోర్కి ఈక్వల్. మరి 10 మిలియన్ 1 క్రోర్కి ఈక్వల్ అయితే 100 మిలియన్ అనేది 10 క్రోర్స్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా, చాలా చాలా సింపుల్ క్వశ్చన్, బేసిక్ అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బుక్ క్యాన్ బి రెడ్ ఇన్ 40 days ఇఫ్ 7 pages ఆర్ రెడ్ ఎవ్రీ డే. అంటే ప్రతిరోజు 7 pages చదివితే 40 daysలో బుక్ని రీడ్ చేయొచ్చు అంట. ఇఫ్ ద బుక్ నీడ్స్ టు బి రెడ్ ఇన్ 8 days, ఒకవేళ బుక్ని కనుక 8 daysలో చదవాలి అంటే హౌ మెనీ పేజెస్ ఎవ్రీడే, ప్రతిరోజు ఎన్ని పేజెస్ చదవాలి అంటున్నారు. ఇది టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. చూడండి ఒకసారి, యాక్చువల్లీ మొత్తం 40 daysలో రోజుకి 7 pages చదివితే బుక్ కంప్లీట్ అవుతుంది. ఒకవేళ ఇదే బుక్ 8 daysలో కంప్లీట్ చేయాలంటే ఇదే బుక్ 8 daysలో కంప్లీట్ చేయాలంటే ఎన్ని పేజెస్ చదవాలి రోజుకి అని చెప్పి అంటున్నాడు. చూడండి, 48లో ఎన్ని టైమ్స్ పోతుంది, 5 times. 7 into 5 అంటే 35. అంటే దాని మీనింగ్ హౌ మెనీ పేజెస్ షుడ్ బి రెడ్ ఎవ్రీడే అంటే 35 pages చదవాలి. ఇప్పుడు ఒకవేళ ఇదే బుక్ 8 daysలో కంప్లీట్ అయిపోవాలి అంటే మనకి మొత్తం ప్రతిరోజు 35 pages చదవాల్సిన అవసరం ఉంది అర్థం అనమాట. ఓకేనా, చాలా చాలా సింపుల్ టైమ్ అండ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్ ఇది, చైన్ రూల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా మళ్ళీ సేమ్ అలాంటిది. టు ప్రిపేర్ ఏ స్వీట్ యూ నీడ్ 5 cups ఆఫ్ మిల్క్ అండ్ 3 cups ఆఫ్ షుగర్. సో మనకి మిల్క్ ఎన్ని కప్స్ అంట, 5 cups ఏమో మిల్క్ అంట. ఓకేనా, అలానే మనకి షుగర్ ఏంటంట, షుగర్ వచ్చేసరికి ఎన్ని కప్స్ అంట, షుగర్ వచ్చేసరికి 3 cups అంట. ఇది స్వీట్ ప్రిపేర్ చేయడానికి. ఇఫ్ యూ ఆర్ గివెన్ 25 cups ఆఫ్ మిల్క్ ఏమో 25 cups ఇచ్చారు. హౌ మచ్ షుగర్ విల్ యూ నీడ్ టు ప్రిపేర్ ద స్వీట్ అండ్ ఎగ్జాస్ట్ ఆల్ ద మిల్క్. చూడండి, అంటే సేమ్ టు సేమ్ దీనిలానే, అంటే 5 cups మిల్క్ ఉంటే 3 cups షుగర్ ఉంటే స్వీట్ ప్రిపేర్ అవుద్ది. అదే ఒకవేళ నేను 5 cups మిల్క్ కాకుండా 25 cups మిల్క్ ఇస్తే షుగర్ వచ్చేసరికి మనకి ఎన్ని కప్స్ కావాలి అంటున్నారు. సింపుల్ చూడండి, 5ని 5 times చేస్తే 25 వచ్చింది. మరి 3ని 5 times చేస్తే ఆన్సర్ ఎంత, 3ని 5 times చేస్తే 15. అప్పుడు ఆన్సర్ ఎంత అంటే 15 cups అని చెప్పేస్తాం. ఓకేనా, చాలా చాలా సింపుల్ అండ్ సిల్లీ క్వశ్చన్ అనమాట. ఓకేనా, అండ్ మర్చిపోవద్దు మన వీడియోస్ని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, విచ్ ఇస్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్. సో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏమిటి, చాలా సింపుల్ అండ్ సిల్లీ క్వశ్చన్ అనమాట. 2. ఎందుకంటే స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ ఆర్ నెంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఫ్యాక్టర్స్ నెంబర్ అండ్ ఇట్ సెల్ఫ్, వాటిని మనం ప్రైమ్ నెంబర్స్ అని చెప్తాం. అందులో మనకి స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి, 2. నెక్స్ట్ చూడండి, ఇన్ వాట్ టైమ్ విల్ రూపీస్ 8,750 at 8% simple interest will earn a total of 6/25 of the principal. చూడండి ఒకసారి, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ మనం మామూలుగా చేసామనుకోండి చాలా టైం వేస్ట్ అయిపోద్ది. మామూలుగా చేయకుండా సింపుల్గా ఏంటంటే బేసిక్ రూల్ని యూస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనీ పక్కన పెట్టండి, 8,750 రూపీస్ ఇచ్చారు కదా, అది పక్కన పెట్టండి. క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఈ ప్రిన్సిపల్లో 6/25 రావడానికి ఎంత టైం పట్టుద్ది, 8% ప్రయాణం చెప్పిన సింపుల్ ఇంట్రెస్ట్లో అని అడుగుతున్నారు. అవునా, మనకు తెలిసింది ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అని తెలుసు మనకి. అవునా, ఇదిగా మనకు తెలిసింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పారు, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 6/25 ఆఫ్ ద ప్రిన్సిపల్ అని చెప్పారు. అందుకని 6/25 ఆఫ్ ప్రిన్సిపల్ ఇప్పుడు నేను P అనుకున్నాను. అంతేగాని మళ్ళీ ఇక్కడ 8750 అని చెప్పి క్యాలిక్యులేషన్ తీసుకోవద్దు. క్యాలిక్యులేషన్ చేస్తే మళ్ళీ టైం వేస్ట్ అయిపోద్ది. అందుకనే ప్రిన్సిపల్ని నేను P అనుకున్నాను. P అంటే ఎలాగో Pనే ఇంటూ టైం వాల్యూ ఇప్పుడు నేను కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 8% per annum డివైడ్ బై 100. అవునా, 100 25లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 times క్యాన్సిల్ అవుతుంది. P క్యాన్సిల్ అయిపోయింది. అవునా, 8 4లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది, 2 times క్యాన్సిల్ అయింది. 6 2లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది, 3 times క్యాన్సిల్ అయింది. అప్పుడు టైం ఎంత అంటే సింపుల్గా మనం 3 years అని చెప్పేస్తాం. ఓకేనా, అంతేగాని మళ్ళీ ఇక్కడ మీరు ఈ రూపీస్ని కన్సిడరేషన్ చేస్తూ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ 6/25 ఇదంతా చేస్తాను అనుకోండి, టైం వేస్ట్ అయిపోద్ది. అదే అలా కాకుండా ఈ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దీన్ని P అనుకున్నాను అనుకోండి, అప్పుడు 6/25 ఆఫ్ ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ TR/100. క్యాలిక్యులేట్ చేయండి, క్యాలిక్యులేట్ చేస్తే మనకి టైం పీరియడ్ 3 years అని వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ జాహ్నవి బారోడ్ రూపీస్ 1,25,000 at 8% కాంపౌండ్ ఇంట్రెస్ట్. చూడండి, 8% కాంపౌండెడ్ యాన్యువల్లీ, వాట్ విల్ బీ ద అమౌంట్ టు బీ పేడ్ బ్యాక్ అట్ ద ఎండ్ ఆఫ్ 2 years. 2 years తర్వాత అమౌంట్ ఎంత పే చేయాలన్నారు. అమౌంట్ అంటే ఏంటి, అమౌంట్ అంటే తీసుకున్న ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి అనమాట. ఇప్పుడు దీంట్లో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. అవునా, చూడండి ఇప్పుడు మనకి 1,25,000 రూపీస్లో 8% అంటే ఎంత, 1,25,000 రూపీస్లో 8% అంటే ఎంత అంటే 10,000 రూపీస్. అవునా, అంటే మనకి ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఎంత అంటే 10,000.
మరి సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఎంత అంటే ఈ 10,000 రూపీసే కాకోకుండా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇంట్రెస్ట్ అపాన్ ఇంట్రెస్ట్ అండ్ దీని మీద కూడా 8% వచ్చింది. మరి 8% అంటే ఎంత అంటే 800 రూపీస్ వచ్చింది. అవునా, అంటే మనకి మొత్తం మీద ఇంట్రెస్ట్ ఎంత అంటే 20,800 రూపీస్. అవునా, ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ ఏమో 1,25,000, దీనికి 20,800 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది 1,45,800 రూపీస్ అవుతుంది. ఓకేనా, చాలా చాలా సింపుల్ అండ్ బేసిక్. ఇప్పుడు ఇది కూడా మనం ఎగ్జామినేషన్లో చేసి చూపించాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనకి 1,25,000లో 8% అంటే 10,000, ఫస్ట్ ఇయర్ 10,000 వచ్చింది, సెకండ్ ఇయర్ 10,000 ప్లస్ ఇంట్రెస్ట్ అపాన్ ఇంట్రెస్ట్ కాబట్టి 10,000 మీద 8% అంటే 800 ఇంట్రెస్ట్ అండ్ మొత్తం మీద మనకి ఇంట్రెస్ట్ ఎంత 20,800. ప్రిన్సిపల్ ఏమో 1,25,000, 1,25,000 ప్లస్ 20,800 మొత్తం ఎంత అంటే 1,45,800 రూపీస్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. బేసికల్గా ఏంటంటే మన ట్రిగ్నోమెట్రీకి సంబంధించి మెన్స్ట్రుయేషన్ సంబంధించి ఏవైతే రైల్వే ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయో ఇవన్నీ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతుంటారు, అంతేగాని కాంప్లికేట్ క్వశ్చన్స్ అయితే ఏమి అడగరు అనమాట. చూడండి ఒకసారి, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు డాష్ ఇంటూ కాస్ ఏ అడుగుతున్నారు. సింపుల్ కదా, ఇక్కడ మనం ఇక్కడ ఏం పెట్టాలి, టాన్ ఏ పెట్టాలి. ఎందుకంటే సింపుల్గా అబ్జర్వ్ చేయండి, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు డాష్ ఇంటూ కాస్ ఏ. ఇప్పుడు ఒకవేళ నేను ఈ ప్లేస్లో టాన్ ఏ పెట్టాను అనుకుందాం, టాన్ ఏ పెడితే ఏమవుద్ది, టాన్ ఏ పెడితే టాన్ అంటే సైన్ ఏ బై కాస్ ఏ. అవునా, అప్పుడు ఏమవుతుంది మనకి కాస్ ఏ క్యాన్సిల్ అయిపోతాయి, అప్పుడు సైన్ ఏ సరిపోతుంది కదా. అవునా, అందుకనే ఆ వాల్యూ ఎంత అంటే సింపుల్గా మనం టాన్ ఏ అని చెప్పేస్తాం. చాలా చాలా సింపుల్ బేసిక్ క్వశ్చన్ అన్నమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ సీకాన్ టీటా మైనస్ టాన్ టీటా ఈక్వల్ టు 1/3 వాట్ ఈస్ సీకాన్ టీటా ప్లస్ టాన్ టీటా? సిల్లీ క్వశ్చన్ కదా 3. ఎందుకంటే మనకు తెలిసింది ఏంటంటే సీకాన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. అవునా, మరి సీకాన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా అంటే ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. అవునా, అప్పుడు ఏమవుద్ది సీకాన్ టీటా ప్లస్ టాన్ టీటా ఇంటూ సీకాన్ టీటా మైనస్ టాన్ టీటా అని రాయచ్చా లేదా? ఎందుకంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాసాం. అప్పుడు ఒకవేళ మీకు సీకాన్ టీటా కావాలనుకోండి, సీకాన్ టీటా ప్లస్ టాన్ టీటా కావాలనుకోండి 1/సీకాన్ టీటా మైనస్ టాన్ టీటా అవుద్ది. అదే ఒకవేళ మీకు సీకాన్ టీటా మైనస్ టాన్ టీటా కావాలనుకోండి 1/సీకాన్ టీటా ప్లస్ టాన్ టీటా అవుద్ది. అవునా, అందుకనే మనకి సీకాన్ టీటా మైనస్ టాన్ టీటా వాల్యూ ఇచ్చారు, మనకి సీకాన్ టీటా ప్లస్ టాన్ టీటా వాల్యూ ఎంత అడిగారు. సింపుల్గా తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు మనకి ఎంత అంటే 3. నిజం చెప్పాలంటే ఇది కూడా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మనకు తెలియాల్సిన ఏంటి, సీకాన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ ఈక్వల్ టు 1 అన్నది తెలుసు అనుకోండి. ఈ ఐడెంటిటీ ప్రకారం మనకి సీకాన్ టీటా మైనస్ టాన్ టీటా వాల్యూ ఇచ్చారు, మళ్ళీ సీకాన్ టీటా ప్లస్ టాన్ టీటా వాల్యూ అడిగారు, ఆటోమేటిక్ మన ఆన్సర్ ఎంత అంటే 3 అని చెప్పేస్తాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ పీక్యూ ఈ 6 సెంటీమీటర్స్, క్యూఆర్ 8 సెంటీమీటర్స్, యాంగిల్ పీక్యూఆర్ 90 డిగ్రీ, ఫైండ్ పిఆర్ ఎంత అని అడుగుతున్నారు. సింపుల్ క్వశ్చన్. చూడండి ఒకసారి, క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే పీక్యూఆర్ ఇక్కడ వచ్చేసరికి 90 డిగ్రీస్, మనకి పీక్యూ వాల్యూ ఎంత అని చెప్పారు, పీక్యూ వాల్యూ 6 అని చెప్పారు, క్యూఆర్ వాల్యూ ఎంత అని చెప్పారు, మళ్ళీ ఏమడుతున్నారు పిఆర్ వాల్యూ ఎంత, ఇది 6 ఇది 8 అనుకోండి, పైథాగరన్ ట్రిప్లెట్ ప్రకారం ఇదేమవుద్ది 10 అవుద్ది. అవునా, సింపుల్ ఆన్సర్ ఎంత అంటే 10 అని చెప్పేస్తాం. ఎందుకంటే ఇవన్నీ పైథాగరన్ ట్రిప్లెట్ కాబట్టి ఇది 6 ఇది 8 అయితే దీని వాల్యూ 10. చాలా చాలా సింపుల్ సిల్లీ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి పై గ్రాఫ్ ఇచ్చారు, పై గ్రాఫ్ ఇచ్చి దీనికి సంబంధించి మనల్ని 3 క్వశ్చన్ అడిగారు అనమాట. ఓకేనా, చూద్దాం ఒకసారి. యాక్చువల్లీ ఈ పై గ్రాఫ్లో ఏం చెప్తున్నారంటే ద పై చార్ట్ బిలో రిప్రజెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లేడ్ బై స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ ప్లే చేసే ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. దీంట్లో చూడండి ఒకసారి, వీళ్ళు ఏమేమి చెప్తున్నారు, ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి వైలన్ ఉంది, వీణా ఉంది, తబలా ఉంది, గిటార్ ఉంది. ఓకేనా, ఇవి ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించి వాళ్ళు మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఒకసారి సాల్వ్ చేద్దాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారు, చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారు వాళ్ళు, ద సెక్టార్ యాంగిల్ కరస్పాండింగ్ టు వైలన్ చేసిన యాంగిల్ ఎంత అని అడుగుతారు. చూడండి ఒకసారి, వైలన్ ఇదే కదా, వైలన్ వచ్చేసరికి ఎంత అంటే 16 డిగ్రీ. ఇప్పుడు చూడండి ఈ టోటల్ వచ్చేసరికి ఎంత అంటే మనకి ఈ టోటల్ పై గ్రాఫ్లో ఈ టోటల్ వచ్చేసరికి ఏంటంటే మనకి 360 డిగ్రీ అవుద్ది. అవునా, ఈ టోటల్ వచ్చేసరికి 360 డిగ్రీ. మరి టోటల్ 360 డిగ్రీ అయితే మనకు కావాల్సింది వైలన్ కావాలి. వైలన్ ఎంత 16%. అవునా, అందుకని 16% ఆఫ్ 360 డిగ్రీ. అవునా, ఇప్పుడు చూడండి ఒకసారి, దీని మళ్ళీ మొత్తం మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం క్యాలిక్యులేట్ చేయకుండా ఆప్షన్ చూడండి ఒకసారి, ఆప్షన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆప్షన్ చూడండి ఒకసారి, మనకు కావాల్సింది 16% కావాలి, 16% ఆఫ్ 360 డిగ్రీ. ఇక్కడ 10% అంటే 36. అవునా, అంటే 36 కన్నా ఎక్కువ ఉండాలి. ఇది చూడండి 16.8 అంట, ఇదేమో 16 అంట, ఇదేమో 40, ఇది చూడండి ఇదేమో 48. అంటే ఆన్సర్ ఇదేనవ్వాలి,
ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేస్తారో అప్పుడు ఏమవుద్ది 6 into 6 చేస్తే మీకు లాస్ట్ షీట్ 6 రావాలి కదా, మరి లాస్ట్ షీట్ 6 అంటే ఇది కూడా లాస్ట్ షీట్ 6 57.6, ఇదేమో 48, ఆటోమేటిక్గా రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అవునా? అంటే మీరు క్యాలిక్యులేషన్ రాకపోయినా సరే ఆప్షన్స్ని యూస్ చేసి ఆన్సర్ మార్క్ చేయొచ్చు, అంతేగాని ప్రతిసారి క్యాలిక్యులేషన్ చేయాలని రూల్ లేదు అక్కడ. మనం అడిగింది వైలెన్ చేసిన యాంగిల్, వైలెన్ 60 డిగ్రీ కాబట్టి 16% కాబట్టి 16% ఆఫ్ 360 డిగ్రీ. చూడండి 16% ఆఫ్ 360 డిగ్రీ చేస్తే అప్పుడు సెక్టార్ యాంగిల్ ఎంత అంటే 57.6 డిగ్రీ అని చెప్పేస్తాం. ఓకేనా? చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, ద రేషియో ఆఫ్ స్టూడెంట్స్ హూ ప్లే గిటార్ అండ్ వైలెన్. గిటార్కి వైలెన్కి స్టూడెంట్స్ రేషియో ఎంత అన్నారు. చూడండి గిటార్ వచ్చేసరికి ఇదే కదా గ్రీన్ కలర్ గిటార్ కదా, సో 25%. అవునా? మనకు కావాల్సింది గిటార్కి వైలెన్కి. వైలెన్ చూడండి, వైలెన్ వచ్చేసరికి ఎంత 16%. అవునా? ఇప్పుడు చూడండి పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతే రేషియో ఎంత అంటే 25:16, 25:16, ఆప్షన్ సి. ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఇఫ్ దేర్ ఆర్ 300 స్టూడెంట్స్ ఇన్ టోటల్, ఒకవేళ మొత్తం 300 స్టూడెంట్స్ ఉంటే కనుక what is the difference between those who play tabla and those who play veena. తబలా ప్లే చేసే వాళ్ళకి వీణా ప్లే చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఎంత అన్నారు. చూడండి ఒకసారి, తబలా ప్లే చేసే వాళ్ళకి వీణా ప్లే చేసే వాళ్ళకి, ఇందులో తబలా ప్లే చేసే వాళ్ళు ఎవరు? తబలా ప్లే చేసే వాళ్ళు ఎవరంటే ఇదిగోండి ఈ 29% తబలా, వీణా ప్లే చేసే వాళ్ళు ఎవరు? ఈ 30% వీణా. అవునా? ఇప్పుడు వీళ్ళ మధ్య డిఫరెన్స్ ఎంత చూడండి, ఇదేమో 29, ఇదేమో 30, అప్పుడు డిఫరెన్స్ ఎంత అంటే 1%. అవునా? మరి 1% కాబట్టి చూడండి 300లో 1%, 300లో 1% అంటే అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది? సింపుల్గా 3 అని పెట్టేస్తాం. ఓకేనా? చాలా చాలా సింపుల్ అనమాట. ఈ పై గ్రాఫ్ కూడా మనకి చాలా చాలా సింపుల్ అనమాట. పై గ్రాఫ్స్లో మీరు మర్చిపోకుండా విషయం ఏంటంటే, పై గ్రాఫ్స్లో ఈ టోటల్ ఏదైతే ఉందో ఈ టోటల్ అనేది ఎప్పుడు ఏంటంటే 360 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా? మనకి పర్సెంటేజ్లో అయితే 100%, డిగ్రీస్లో అనుకోండి ఈ టోటల్ ఎంత అంటే మనకి 360 డిగ్రీస్ అనమాట. ఓకే? దీంతో ఇంకా మనకి ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో ఈ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టు. నిజం చెప్పాలంటే ఇక్కడ మనకి అవుట్ మార్క్స్ని స్కోర్ చేసుకోవచ్చు, కానీ ఏంటంటే ఈ అవుట్ చేయడానికి మీరు టైం ఎంత తీసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైం మీరు 30 minutes తీసుకున్నారా, లేకపోతే 45 minutes తీసుకున్నారా, 25 minutes తీసుకున్నారా, 20 minutes తీసుకున్నారా, ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని ఏంటంటే మీరు ఏం నేర్చుకున్నా సరే నేర్చుకున్న వాటిని ఎంత బాగా అప్లికేషన్లో తీసుకొస్తున్నారు అనేది ఎలా డిపెండ్ అవుతుందంటే, ఎవరైతే యూనిక్గా స్మార్ట్గా ఆలోచిస్తుంటారో వాళ్ళు ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తుంటారు, ప్రతి క్వశ్చన్ చేస్తూ ఉంటారు, కానీ ఎగ్జామినేషన్ అలా చేయకూడదు. ప్రతి క్వశ్చన్ చేస్తుంటే టైం వేస్ట్ అయిపోతుంటుంది. ఏ క్వశ్చన్స్ని చేయాలి, ఏ క్వశ్చన్స్ని చేయకూడదు, ఏ క్వశ్చన్ చూసి పెట్టాలి, ఏ క్వశ్చన్ చేసి పెట్టాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఎవరైతే ఇవన్నీ తెలుసుకుని చేస్తారో వాళ్ళకి మాత్రం ఎగ్జామినేషన్లో జాబ్లు వస్తుంటాయి అనమాట. ఓకేనా? అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఖచ్చితంగా మీరు మన వీడియోస్ని లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కనుక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. అని ఆల్రెడీ చెప్పాం కదా, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ బ్యాచ్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఒకవేళ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే దీన్ని కాల్ చేస్తే వాళ్ళు మీ డీటెయిల్స్ చెప్తారు. ఓకేనా? మీరు ఖచ్చితంగా ఏంటంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక వాళ్ళకి షేర్ చేసి మనల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మీట్ ద నెక్స్ట్ సెషన్. బై బాయ్.